హాయ్. ఇప్పుడు టైం 9:30. ఈరోజు ఫుల్గా సాయంత్రం వరకు చేస్తాను. సో చేసి మీకు ఎలాంటి ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అసలు ర్యాపిడోలో ఏమున్నాయి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, కంపేర్ టు అదర్ యాప్స్ ఏమున్నాయి అన్నీ కూడా డీటెయిల్గా మీకు చెప్తాను. చూడండి. మన మన వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరినో చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వీళ్ళంత త్వరలో సమాధానం ఇస్తాను. ఈవినింగ్ వరకు చూసి ఇన్కమ్ ఏంటి, డీటెయిల్ ఏంటంటే కంప్లీట్ డీటెయిల్గా మీకు అన్నీ పెడతాను. చూడండి, చూసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ. మనకైతే రైడ్ వచ్చింది. సో ఇక్కడ వైజంక్షన్ నందంగన్న జంక్షన్ దగ్గర నుంచి విద్యుత్ కాలనీకి వచ్చింది. 35 రూపీస్ ఆర్డర్ వచ్చింది. సో అక్కడికి వెళ్తున్నాను. లైవ్ కొట్టి రికార్డింగ్ కూడా దానిలోకి వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ ట్రై చేస్తాను. లైవ్ వచ్చినప్పుడు ఏంటి అలాగని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ కస్టమర్ ఎక్కించుకున్నాను. సో కస్టమర్ ఈయనే. సార్ హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, మన ర్యాపిడో వీడియో కోసం చేసిన దాంట్లో కస్టమర్ పర్మిషన్ అడిగాను. సరే చెప్పేసి అన్నారు. సో క్లిప్ చేద్దామని చెప్పి తీసాను. థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే దానపేట గాంధీ పార్క్ దగ్గర ఉన్నాను. రైడ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ దాకా చూడండి, చాలా డీటెయిల్గా ఉన్నాయి. అన్నింటిలో డీటెయిల్గా మీకు అన్నీ చెప్తాను. ఎలాగ ఏంటి అసలు ఎలాగ ఇన్కమ్లు ఎలా ఉంటాయని చెప్పడానికి చెప్పేసి వీడియో చేస్తున్నా. ఈ వీడియో జస్ట్ ఎలాగ ఇన్కమ్స్ ఎలాగ ఉంటాయి ఏంటి అని చెప్పడానికి అది చూద్దాం. ఇంకా రైడ్ ఏమవుతుందని చెప్పి లైవ్లో పెడదాం అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంకా ఏమీ రాలేదు. సో వెయిట్ చేద్దాం. మాట్లాడుతుండగానే ఇంకో రైడ్ వచ్చింది. సో కస్టమర్ పికప్ పాయింట్కి వెళ్తున్నాను. సో వెళ్ళి అయిపోయాక మళ్ళీ ఒక వీడియో పెడతాను. బాగా గ్యాప్ వచ్చింది ఈ రైడ్కి అయితే, మనకి బాగా గ్యాప్ వచ్చింది. సో వెళ్తున్నాను, కస్టమర్ పికప్ పాయింట్కి వెళ్తున్నాను. వెళ్ళాక పెడతాను. వేరియేషన్ కస్టమర్లు ఉంటారా కూడా దిగలేదు. ఫోన్ చేసి ట్రైన్ వచ్చేస్తుందంట, ఎక్కడున్నావు అని చెప్పి సరుకు సార్ ఇక్కడే పక్కనే 500 మీటర్స్లోనే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను సార్ అంటే త్వరగా రావయ్యా ట్రైన్ లేట్ అయిపోతుంది అని చెప్పి ఆయన లేట్గా తీసుకొని నా మీద రావడం ఏమో అర్థం కాదు. నాకు కోపం రాలేదు, నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే బాబోయ్ ఇలా ఎలా చేస్తారా బాబు ర్యాపిడో వెళ్తుందని చెప్పేసి. నిజంగా హ్యాట్సాప్ చేస్తాను, అందరికీ హ్యాట్సాప్ నిజంగా. సో ఇది రైల్వే స్టేషన్ దగ్గర పికప్ పాయింట్ అండి. బైక్లన్నీ ఇక్కడే ఆపాలంట. పికప్ డ్రాప్లు అన్నీ కూడా ఇక్కడే. సో మీరు ఎవరైనా రైల్వే స్టేషన్కి వెళ్తే ఈ ప్లేస్ చూసుకోండి. కస్టమర్లు కూడా ఇక్కడే దింపాలి, ఇక్కడే ఎక్కించాలి. సో ఇది మన ర్యాపిడో కస్టమర్ల కోసం పెట్టారంట, చూసుకోండి. నాకు ఆర్డర్ అయ్యింది, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. మీకు ముందుగా చెప్పినట్టు ర్యాపిడోలో చాలా ప్లస్ మైనస్లు ఉన్నాయండి. సో మనకి ఫుడ్ ఆర్డర్లో లాగా మనకి టైమింగ్స్ ఉండవండి దీంట్లో. ఎందుకంటే ఫుడ్ ఆర్డర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ టైం, ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయంట స్విగ్గీలో, జొమాటోలో. సో దీంట్లో చూసారంటే మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అని ఏం తెలియదంట. మనం మాట్లాడుతుంటే ఇప్పుడు గబుక్కుని రావచ్చు రైడు, అలాగ ఉంటుందంట. తర్వాత ప్లాన్స్ ఉంటాయంట, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయంట. తీసుకుంటే బెనిఫిట్ అంటున్నారు, తీసుకోకపోయి చాలామంది చేస్తున్నారు. చాలా వేస్ట్. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోతే జిఎస్టీతో పాటు వాళ్ళ కమిషన్లు చాలా లాగేస్తారంట. సో అది కొన్ని ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా పెడతాను చూడండి. అది చేసుకుంటూ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్కి అయితే 35 రూపీస్ది వచ్చి ఒక 7 రైడ్స్ 1 డే వ్యాలిడిటీతో ఇస్తారంట. ఒక 180 రూపీస్ 1 వీక్ టైం ఇచ్చి 40 రైడ్స్ ఇస్తున్నారు. సో ఆ ఊళ్ళో 40 రైడ్స్ చేసుకోవచ్చు. ఈ 1 డే 35ది 7 రైడ్స్ ఇస్తున్నారు అనమాట. అలాగ చూసుకొని చేయడం అంట. సో బెనిఫిట్స్ అయితే ఇవి ఉన్నాయి, బాగున్నాయి. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఈ మనకి కమిషన్ లేకుండా, అండ్ దట్టు అవి లేకపోతే మనకి ఇన్సెంటివ్లు ఉన్నాయి, కానీ అవి కొన్ని 5 రైడ్స్ వేయాలి, 8 రైడ్స్ వేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ బెనిఫిట్లు అంటే మన కన్వీనియంట్ టైంలో ఇది మనం చేసుకోవచ్చు అని ఒక విషయం ఉందండి. ఎలాగంటే ఈ టైం అని కాదు, ఏ టైం ఆన్ చేసుకోవచ్చు, మన ఇష్టానికి ఆఫ్ చేసుకోవచ్చు.
బట్ మిగతా యాప్లో అయితే వాళ్ళకి లాగిన్ టైంలో ఉండాలి, ఈ టైంలోనే ఉండాలి, ఈ టైం చేయాలి, ఇంతవరకు ఉంటాయని ఇన్సెంటివ్ అని చెప్పి లాక్ చేస్తున్నారు అనమాట. ర్యాపిడోలో ఆ లాక్ అంతా లేదు, చాలా ఇదిగా ఉండదు. అండ్ జాయినింగ్ ఫీజు అనేది కూడా ఏం లేదనమాట. మిగతా వాటిల్లో జాయినింగ్ ఫీజు ఉందని చెప్పినా నాకు తెలియదు. ర్యాపిడోలో అయితే మట్టికి జాయినింగ్ ఫీజు అంతా లేదు. అండ్ నైట్ టైం 10 దాటిన తర్వాత మీకు డబుల్ అమౌంట్ పడుతుంది. లాంగ్ రైడ్ వెళ్తే దానికి సర్జ్ ఉంటుంది అని చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు. నేను కూడా ఆల్రెడీ ఒక లాంగ్ రైడ్ ఒకటి వచ్చిందనమాట, చూశాను. అంత దూరం ఎందుకు వెళ్దాం అని చెప్పేసి నేను చేయలేదు. దాని స్క్రీన్ షాట్ కూడా ఉంది, పెడతాను చూడండి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్లస్ మైనస్లు అంటే ఇవి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఏంటంటే అదే మిగతా యాప్లతో పోలిస్తే కొంచెం మనకి దీంట్లో కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి. ఇన్కమ్ కూడా బాగానే జనరేట్ అవుతుంది. బట్ ఏంటంటే మనం కంటిన్యూగా చేయాలి. గ్యాప్ ఇచ్చి చేసుకొని అలాంటివన్నీ కొంచెం మనకి బెనిఫిట్లు ఉన్నాయని చెప్పేసి మనం ఆపుకోకుండా డైలీ చేస్తే, నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ చేస్తే పెట్రోల్కి అన్నీ తీసుకుంటే ఒక 1000 రూపీస్ దాకా నిలబడే ఛాన్స్ ఉంది. మనకి 1000 రూపాయల దాకా నిలబడచ్చు మనకి పెట్రోలు. కొంతమంది ఏంటంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయటకు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా బయటే చేస్తున్నారు. చాలామంది రైడర్లు అడిగారు. సో ఆ ఖర్చు, పెట్రోల్ ఖర్చులన్నీ తీగ ఇంత మిగులుతుందని చెప్పి అన్నారు, చూపించారు. అలా యాప్ అంతా ఓపెన్ చేసి చూపించారు. నాకు తెలిసి కొంచెం బాగానే ఉందండి. చూద్దాం, ఇంకా టైం ఉంది. టైం ఇప్పుడు ఎంత 4:30, ఇంకా ఒక 8 వరకు చేద్దాం, 9 వరకు చేద్దాం అనుకున్నా. చేసిన తర్వాత చూద్దాము. సో నెక్స్ట్ ఆర్డర్ వెయిట్ చేస్తాను. ఇక్కడ పడింది ఇందాక రైడ్. నెక్స్ట్ ఆర్డర్ వెయిట్ చేస్తున్నా, వెయిటింగ్. నెక్స్ట్ ఆర్డర్ వెయిటింగ్. చూద్దాం. సో మళ్ళీ మీకు చెప్పేది ఒకటే, ఫస్ట్ టైం మన ఛానల్స్ ఏమైనా చూస్తే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కొంచెం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా మీరు ఏదైనా మనకి కొంచెం ఇలాంటి బూస్ట్లు ఇస్తూ ఉంటే ఇంకా చాలా వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ర్యాపిడో కోసం ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. చాలామంది క్యాప్టెన్స్ నెంబర్స్ తీసుకున్నాను, వాళ్ళందరినీ అడిగి మీకు నేను ఆన్సర్ ఏంటని చెప్తాను. నేనే కొంచెం తెలుసుకుంటాను. ఓకే, వెయిటింగ్ ఫర్ ఆర్డర్. వెయిట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మన పుష్కర్ గారి దగ్గర ఉన్నాను. రైడ్ అయ్యింది. టైం 4:15 అవుతుంది. ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా పెడతా, ఎంత అయింది ఏంటని చెప్పింది. ర్యాపిడో అయితే మట్టికి మామూలుగా లేదు, ఒక రకంగా ఆడేసుకుంటుంది అనమాట. రైడర్లను చాలామంది కలిశాను, వాళ్ళందరూ చాలా మంచి విషయాలు చెప్పారు, భయపడే విషయాలు కూడా చెప్పారు. అన్నీ డీటెయిల్గా చెప్తా. ఒకసారి మొత్తం వీడియో ఫుల్ దాకా చూడండి. సో ఆయన్ని డ్రాప్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి విద్యుత్ కాలనీ నుంచి ఇంకొక ఆర్డర్ వచ్చింది దానయ్యపేట. సో దానయ్యపేటకి వెళ్తున్నాను. చాలా బాగా రిసీవ్ చేసి మాట్లాడారు. మనతో మాట్లాడుతుంటే ఎన్నే సబ్స్క్రైబ్, మన ఛానల్ పేరు అడిగారు. అడిగితే ఎన్నే సబ్స్క్రైబ్ కూడా చేశారు. చేసి చెప్తానన్న నోటిఫికేషన్ బెల్ కూడా పెట్టారనమాట. హాయ్ ఫ్రెండ్స్, టైం 5:30 అవుతుంది. మనం మార్నింగ్ 9కి స్టార్ట్ చేసాము ఇది వీడియో. ఇప్పుడైతే 8 అవర్స్ చేసాము. మా బుజ్జిబాబు గారు బండి గడు ఫుల్ టైర్లో ఉన్నాడు. నాకు ఫుల్ టైర్డ్ అయింది, అయినా పర్లేదు. ఇంకా ఒక
8-9 వరకు చేద్దాం, చేసి వీడియో కంప్లీట్ చేద్దాము. చాలామంది రైడర్స్ కలిశాను, వాళ్ళు బాబోయ్ వాళ్ళ స్టోరీస్ అవన్నీ చెప్తా ఉంటే చాలా కొంతమంది ఇన్స్పైర్గా కనపడింది, కొంతమంది కొంచెం బాధాకరంగా ఉంది, కొంతమంది టైంపాస్ రైడర్స్, కొంతమంది కమిట్మెంట్ రైడర్స్ చాలామంది కనపడ్డారు. అండ్ ఇంకొక పెద్ద విషయం చెప్పమంటారా, మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారండి. నిజంగా చెప్పాలంటే మంచి మంచి కాంటాక్ట్లు వచ్చినాయి. అసలు చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఒక సారు ఎక్కారు, తర్వాత ఒక కాకినాడ ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తారంటే ఒక ఆఫీసరు, ఆయన ఎక్కారు, ఇందాక మాట్లాడారు. బ్రో ఏం చేస్తారు బ్రో ఏం మాట్లాడుతూ ఉంటే మామూలుగా మాట్లాడాను, అందరితో ఎక్కిన ప్రతి వాళ్ళతో అందరితో మాట్లాడాను. అందరూ నెంబర్లు ఇచ్చి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు మన ఛానల్కి. చాలామంది రిక్వెస్ట్ చేశారు, అయ్యో అడగడం ఏంటి బాబు, అలా ఎందుకు అడుగుతారు బ్రో, చేస్తాను ఖచ్చితంగా చెప్పి అన్నారు. సో బాగుంది, ఈరోజు అయితే కొంచెం ఇది బాగుంది. ఇంకా 8 వరకు చేసి ఇవాళ కంప్లీట్ చేసి వీడియో విషయాలన్నీ చెప్తాను కంప్లీట్గా. స్టే ట్యూన్. మళ్ళీ చెప్పేది, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని కొంచెం బూస్టప్ ఇవ్వండి మాకు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక 1-2-3 అవర్స్ 8-9 వరకు చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. థ్యాంక్ యూ. పార్సల్ పడింది, పార్సల్ పికప్ కోసం వెళ్తున్నాను అన్నమాట. అలా వెళ్ళిగా చీకటి అయిపోతుంది, టైం దాటి వస్తుంది. కొంచెం లాంగే పడింది, దివాన్ చెరువు దాకా పడింది. చెప్తాను డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చెప్తా. దివాన్ చెరువు పార్సల్ ఫుడ్ ఆర్డర్ ఒకటి పడింది, కానీ నేను అక్సెప్ట్ చేయలేదు. ఏమో మనకి ఫుడ్ ఆర్డర్ అది లొకేషన్ కూడా ఏమో డిఫరెంట్గా చూపించింది, ఎత్తిలోపు ఎగిరిపోయింది. తర్వాత దివాన్ చెరువు పార్సల్ ఒకటి పడింది. సరే నేను పికప్కి వెళ్తున్నా, అయిపోయాక మళ్ళీ మీకు వీడియో పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే కరెక్ట్గా 8 అయింది. పొద్దున్న 9 స్టార్ట్ చేసాము, ఇప్పుడు అయ్యిందనమాట. అయ్యిందంటే ఇంకా చాలా చెప్పి అనుకుంటున్నాను అనమాట, చాలా విషయాలు తెలిసింది. సో కంటెంట్ ఏంటి మొత్తం కలిపి డీటెయిల్గా చెప్పాలంటే ర్యాపిడో చాలా వర్తే. మనం కంటిన్యూగా చేసుకుంటే, బ్రేక్ లేకుండా చేసుకుంటే మంచి వర్తే. ఎలా చేయాలి ఏం చేయాలనే విషయం కూడా చెప్తాను, కొంచెం బాగా డీటెయిల్గా తెలుసుకోండి. బ్రేక్స్ లేకుండా చేసుకుంటే మట్టికి మనకి చాలా మంచిగా వస్తుంది. సో దీని ఈవేళ ఇన్కమ్ ఏంటి అసలు ఏంటి అనేది ఫైనల్గా ఇప్పుడు ఇక్కడతో క్లోజ్ చేస్తాను, ర్యాపిడో క్లోజ్ చేస్తున్నాను. చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, ర్యాపిడో అంటే ఏంటి క్లారిటీ వస్తుంది. సో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. కంప్లీట్గా ఇవాళ ఏమేమిటి ఎలా జరిగినాయన్నీ కూడా షార్ట్గా స్వీట్గా ఇంకో ఎండింగ్లో వీడియోలో డీటెయిల్గా పెట్టి మన ఇన్కమ్ ఏంటి ఎలా జనరేట్ అయ్యింది అనేది, కొన్ని సేఫ్టీస్ ఉన్నాయి అవి, ఇంకా కొన్ని విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఉన్నాయి, తెలుసుకోండి. మనం ఎక్కడైనా రైడ్ అయిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేస్తే మనకి రైడ్స్ కంటిన్యూ రైడ్ వద్దని కూడా ఛాన్సెస్ ఉంది, తిరిగి పెట్రోల్ వేస్ట్ చేసుకోకుండా. అండ్ ర్యాపిడోకి వచ్చి యూనియన్ బెనిఫిట్ కూడా ఉంది, ప్రెసిడెంట్ కూడా కలిసాము. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి సేఫ్టీస్ ఉంటాయి. అండ్ ఫుడ్ పార్సల్ అన్నీ పడుతుంటాయి, దానివల్ల మంచి ఉపయోగం కూడా ఉందన్నమాట. కొంచెం పొలైట్నెస్గా ఉండాలి కస్టమర్తో, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది టెన్షన్స్ కస్టమర్స్ ఉంటారు, సూపర్ కస్టమర్లు ఉన్నారు, అడగకుండా వాళ్ళు ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చే కస్టమర్లు ఉన్నారు, కష్టపడుతున్నారు కదా మీకు కాకుండా ఎవరికి అని ఇచ్చే కస్టమర్ కూడా ఉన్నారు. అండ్ స్పెషలీ గర్ల్స్, లేడీస్ కూడా చాలామంది ఎక్కుతారు, కాబట్టి కొంచెం మనం నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రివ్యూలు కూడా మనకి ఏంటంటే ఒకసారి సస్పెన్షను, ఐడి ప్యారలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి, కొంచెం అవన్నీ చూసుకోవాలి. అండ్ లాంగ్ రైడ్స్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే కొంచెం మనకి పార్ట్ టైం చేసే వాళ్ళకి నాకు తెలిసి అది అక్కర్లేదు అనుకుంటాను, డబ్బులు వేస్ట్. అండ్ మనకి ర్యాపిడో ఆఫీస్ కౌంటర్ ఉంది, అది ఎక్కడంటే మన విఎల్పురం దగ్గర. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, పెడతాను. అండ్ కొంచెం ఏజ్ పర్సన్స్ అన్నీ ఉంటారు, వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా తీసి మాట్లాడుకుంటూ ఉంటే కూడా కొంచెం బాగుంటుంది. చాలామంది భయంతో ఎక్కుతారు, బళ్ళు ఎక్కడం తెలియకుండా చేయడం తెలియకుండా. అందుకని చెప్పి మనకి 24/7 మనకి ఏంటంటే
నైట్ టైం చేసే వాళ్ళు కూడా చాలామంది క్యాప్టెన్స్ ఉంటారు. యూనియన్ ఉంది కాబట్టి మనకి మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫేక్ ఆర్డర్స్ కొంచెం పడుతూ ఉంటాయంట, అది కొంచెం చూసుకోవాలి. దాని మీద కొంచెం చాలామంది క్యాప్టెన్స్ చెప్పారనమాట, కొంచెం కాల్ చేసేయాలండి అన్ టైంలో, లాంగ్లో ఉన్నాయండి కొంచెం లాంగ్ పికప్లన్నీ కొంచెం కాల్ చేసి కన్ఫర్మ్ చేసేయాలండి అని చెప్పి అన్నారు. కొంచెం ఇటువంటివి చూసుకుంటూ ఉంటాం ఉంటుంది. అండ్ సండే ఎక్కువ మనకి ఫుడ్ ఆర్డర్లు ఎక్కువ పడుతూ ఉంటాయంట, అంటే అందరు ఇంట్లో ఉంటారు చేసి, ఇలాంటి చాలా చిన్న బెనిఫిట్స్ ఉన్నాయి. సో చూసుకో. సో టుడే మార్నింగ్ నుంచి ఈవెన్ దాకా వచ్చాను. ఇన్కమ్ బాగానే జనరేట్ అయ్యింది. దాని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు సైడ్లో పెడతా చూడండి, స్క్రీన్ షాట్లు అన్నీ పెడతా చూడండి. ఎన్ని రైడ్స్ అయింది, ఎంత ఇన్కమ్ అయింది, ఫ్యూల్కి ఎంత అయింది, అండ్ ఫుడ్కి ఎంత అయింది, అది పోగా మన ఇన్కమ్ ఏంటి అనేది పెట్టాను. ఎన్ని గంటలు అండ్ రెస్ట్ కొంచెం బ్రేక్ తీసుకున్న, బ్రేక్ టైం అయినాయి కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పీక్ అవర్స్ ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఏంటి అండ్ ఆ విషయం ఫస్ట్ చెప్తా. మనకి మార్నింగ్ 10 ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఒక 7 ఆ టైం నుంచి మనకి ఒక 10 వరకు పీక్ అని ఉంటుంది. తర్వాత అంతా నార్మల్. మనకి కొన్ని విషయాల్లో జడ్జ్మెంట్ తెలియాలంట. ర్యాపిడోలో చేసినప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎక్కడ ఎలా రైడ్లు పడతాయని చెప్పి కొంచెం తెలుసుకోవాలంట. అది కూడా చూసుకున్నా. బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, తర్వాత సిటీలో దానవపేట సైడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ మన ఏంటంటే గెస్సింగ్, కొంచెం లాలా చెరువు, మోరంపూడి, కొంచెం మన సర్కిల్ ఎక్కడ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెంట్రల్ జైల్ పార్క్ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఒక రైడ్ అయ్యింది అనుకోండి. జస్ట్ ఇక్కడ మనం కొంచెం ఆలోచించి, అంటే ఇక్కడ రైడ్లు పడతాయా ఏంటని ఆలోచించాలంట. కొంచెం ఆలోచించి ఇలా కొంచెం కంబాల చెరువు దాకా వెళ్తే అక్కడ బస్ స్టాండ్ కదా, మేబీ అక్కడ ఏమైనా వస్తాయో అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి మనం ఆగి అక్కడ వెయిట్ చేయాలి. సో ఇలాగ కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట, అవి చేసుకుంటే బాగుంటుంది. అండ్ అటు ఫుడ్ ఆర్డర్లు కూడా చాలా బాగా పడుతున్నాయండి. దివాన్ చెరువుకు ఒకటి, జిఎస్ఎల్కి ఒకసారి ఫుడ్ పడింది 130 అరౌండ్ ఆ రేంజ్లో చూపించింది 2 ఆర్డర్లోనే. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అలా పడింది అనమాట. దట్టు అక్కడి నుంచి దివాన్ చెరువు నుంచి రిటర్న్ రైడ్ ఒకటి పడింది, మన ఇన్నిస్పేటకు ఒకటి పడింది అనమాట. సో అలాగా. అండ్ దట్టు రైడర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి అని చెప్పి అన్నారనమాట. మా క్యాప్టెన్స్ కూడా చాలామందిని మాట్లాడాను ఈరోజు. వాళ్ళు ఏమన్నారంటే ఇలాగా ర్యాపిడో క్యాప్టెన్స్ చాలామంది ఎక్కువ మంది వచ్చేసారు అని చెప్పి అన్నారు. దానివల్ల కొంత డల్ అయ్యింది అని కూడా చెప్పారు. ముందులో అయితే చాలా స్పీడ్గా ఉండేది, ఒక్కొక్క రోజు ఫుల్ డల్ ఉంటుంది, ఒక్కొక్క ఫుల్ బిజీ ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. అది ఎంత దాకా కరెక్టో ఏమో తెలియదు, నాకు తెలీదు. బట్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అంటే మనకి ఈ డేలో బిజీ, ఈ డేలో ఉండదు, ఈజీ ఉంటుంది అనే విషయాలు ఏమి ఉండవు అనమాట. ఎప్పుడైనా బిజీ ఉంటుంది, లేదంటే డల్ ఉంటుంది అంట. అది ఒకటి మట్టి బాగా చూసుకోమని అన్నారు. సో మెయిన్గా ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఫుల్ వర్త్ ఉంది. మనం ఏదైనా సరే మంచిగా చేసుకుంటే మంచిగానే ఉంటుంది, అది మామూలుగా జనరల్గా చెప్పేది. కానీ ర్యాపిడో మట్టుకి నా ఉద్దేశం వరకు బాగుంది, కొంచెం కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. మైలేజ్ ఉండే బండ్లు ఉంచుకుంటే మంచిది నా ఒక ఒపీనియన్. మైలేజ్ లేకుండా కొన్ని బళ్ళు ఉన్నాయి 30-40 వస్తుంది, అలాంటి బళ్ళు కూడా చేసేవాళ్ళు చూశాను నేను. అది ఎంత దాకా మైలేజ్ వస్తుంది, ఎలా మెయింటైన్ అవుతుంది అసలు తెలియట్లేదు. ఫుల్ టైం చేసేవాళ్ళు అయితే మట్టి దయచేసి మైలేజ్ ఇచ్చే బళ్ళు తీసుకోండి. వీలైతే బ్యాటరీ బళ్ళు ఇప్పుడు కొంచెం బాగా మూవింగ్ అవుతుంది. బ్యాటరీ బళ్ళు చూసామంటే ఛార్జింగ్ రాత్రి 4 hours ఛార్జింగ్ పెడితే ఫుల్ డే 100-120 కిలోమీటర్లు కూడా వస్తున్నాయంట. కొంచెం అలాంటి బళ్ళు కూడా కొంచెం బాగా బెనిఫిట్. అండ్ ఇంకేం చెప్పాలి, అదే ఈ రోజుకైతే నేను క్లోజ్ చేస్తున్నా, ఇందాక క్లోజ్ చేస్తామని. ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పాలి. అండ్ మనకి రాజమండ్రి కాబట్టి చిన్న సిటీ కాబట్టి ఏముండదు. పెద్ద సిటీలో చూసాను, చెన్నై, హైదరాబాదు, బెంగళూరులోని చూసారంటే మీకు ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఇంకో రైడ్ రెడీగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మనకి దివాన్ చెరువు దాటితే ఇంకేం లేదు, రిటర్న్ అంతా కూడా ఖాళీగా రావాలి. ఇటేపు వెళ్తే మీకు ధవళేశ్వరం దాటితే ఏం లేదు, ఇలాగ మనకి తిరుమల కాలేజ్ ఇటేపు వెళ్తే ఏం లేదు. ఇలాగ చిన్న సిటీ కాబట్టి కొంచెం కొవ్వూరుకంతా పడిందంటే రిటర్న్ ఖాళీగా రావాలి. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. మనం మళ్ళీ ఆఫ్లైన్లో ఏం అడిగి రాకూడదు, బాగోదు, ఎవరిని మనం అడగం కూడా. అది కూడా మన ర్యాపిడో క్యాప్టెన్ చెప్పారు.
మేమైతే లాంగ్ వెళ్తే ఆఫ్లైన్లో అడుగుతామండి, ఇలా ర్యాపిడో అండి డ్రాప్ చేస్తాము, ఎంతో కొంచెం చూసి ఇవ్వండి అంటారు. ఖాళీగా రావడానికి బదులు డబ్బులు ఏదో వస్తాయి కదా అని చెప్పేసి. సో ఈ విషయాలన్నీ ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి. ర్యాపిడో ఎవరినో కొత్తగా చేయాలి చెందాలంటే కూడా నాకు చెప్పండి, నేను దాని లింక్స్ అన్ని కూడా పెడతాను మీకు. మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం బెల్ ఐకాన్ కొంచెం క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను, ప్రమోషన్ వీడియోస్ అని ఇంకా చాలా వీడియోలు ప్లాన్లో ఉన్నాయన్నమాట. ఫ్యూచర్లో వీడియోస్ కూడా కొంచెం ఇలాగే ఇప్పుడు మీరు ఎలాగైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తున్నారో అలాగే చేయండి. కొంచెం అలా మనకు కొంచెం బూస్ట్ చేస్తే కొంచెం ఛానల్ గ్రోత్ మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మాస్టర్ మైండ్స్ మాధవ సైనింగ్ అవుట్. బాయ్.